ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 40వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ తుఫాన్ ఇన్నింగ్స్తో దడదడలాడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో తుఫాన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్తో కలిసి 60 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. మార్క్రమ్ 33 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మార్క్రమ్ ఇప్పటివరకు 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ప్రదర్శన విషయానికి వస్తే ఈ మ్యాచ్కు ముందు లక్నో 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. మార్క్రమ్ 2024లో హైదరాబాద్ జట్టులో ఉన్నాడు, కానీ 2025లో హైదరాబాద్ విడుదల చేసింది. ఈ సీజన్లో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. లక్నో సూపర్ జైంట్స్కి చెందిన ఈ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 9 ఇన్నింగ్స్ల్లో 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మార్క్రమ్ గత 6 ఇన్నింగ్స్లలో 4 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా లక్నో 5 మ్యాచ్లను గెలిచింది. దీనితో పాటు తన బౌలింగ్తో కూడా ప్రభావం చూపాడు. మార్క్రమ్ 9 మ్యాచ్ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. జట్టుకు అవసరమైనప్పుడు మాత్రమే అతను బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసుకుంటూ ఉంటాడు. ఐపీఎల్లో మార్క్రమ్ ప్రదర్శన గురించి చెప్పాలి అంటే అతను ఇప్పటివరకు 53 మ్యాచ్లు ఆడాడు. ఈ మ్యాచ్లో 51 ఇన్నింగ్స్లలో అతను 31.41 సగటుతో 1321 పరుగులు చేశాడు. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన ఐడెన్ మార్క్రమ్ను తొలగించిన తర్వాత జట్టు యాజమాన్యం ప్యాట్ కమిన్స్ను కెప్టెన్గా నియమించింది. 2023 సీజన్కు జట్టుకు నాయకత్వం వహించాల్సిన ఐడెన్ మార్క్రమ్ ఆయన స్థానంలో జట్టు కమాండ్ బాధ్యతలను ప్యాట్ కమిన్స్కు యాజమాన్యం అప్పగించింది. మార్క్రమ్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ ఐపీఎల్ 2023లో చాలా పేలవమైన ప్రదర్శన చేసింది. ఆ జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం 4 మాత్రమే గెలిచింది. హైదరాబాద్ జట్టు 10వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ వేలంలో మార్క్రమ్ను విడుదల చేశారు. ఆ తర్వాత మెగా వేలంలో లక్నో సూపర్ జైంట్స్ అతనిని కొనుగోలు చేసి తమ జట్టులో చేర్చుకుంది.